హాయ్ అందరికీ! ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతమండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేశాను. సూపర్ టేస్టీ అంగన్‌వాడీ బాలామృతం లడ్లండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ గూడా కదా! బాలామృతం పిండి కూడా ఎక్కువ ఇస్తారు కదా! ఇందుకోసం ముందుగా మనం బాలామృతం తీసుకొని తర్వాత ఒక అరగిన్న వరకు బెల్లం తీసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని బాండీ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నామండి. ఒక 4, 5 స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులోకి బాలామృతం పిండిని ఒక 2 కప్పుల దాకా వేసేసుకోండి. ఒక 2 గిన్నెలు ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, అడుగంటేస్తుంది. అందుకోసం సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలండి. లైట్గా చేంజ్ అయ్యేంత వరకు బాలామృతం పిండి అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి కలర్ అయితే. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని అందులోకి మనం తీసుకున్న అరగిన్నె వరకు బెల్లం వేసేసుకున్నాం. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అది ఈ లోపు పిండి అయితే బాగా అయిందండి. కొద్దిగా చేంజ్ అయింది కలర్ కూడా. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మనం బెల్లం వాటర్ అనేది ఇలా వేసేసుకోవాలండి. పాకం అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకున్నాం. కొద్దిగా చల్లారనిద్దాం. మరీ పూర్తిగా చల్లారకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసేసుకొని ఇలా ఉండలు చేసుకుని లడ్డూలాగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మొదటిసారి ఇలా చేసేసుకొని ఇంకా అన్ని దానికి ఏం అవసరం లేదండి. చూడండి లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగుంటాయి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.